మన దైనందిన జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమైన మాట మనం వింటూనే ఉంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఉదయకాల సమయంలో నాది బాధ్యత అని యోగాసన కార్యక్రమాలు మనం చేసినట్టయితే, ఈ ఆసనాలు మనం వేసినట్టయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వారు అవుతాం. అందుకోసమే భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ మన కొరకు ఏర్పాటు చేయబడిన యోగా శిక్షణ కార్యక్రమానికి మనం అందరం ఇచ్చేస్తున్నాం. చక్కని గురువులు మనకి ఒక 45 నిమిషాల పాటు ఆసనాలు నేర్పుతారు. మనం ఇప్పుడు నేర్చుకొని రాబోయే దినాల్లో దీన్ని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి కూడలిలో, ప్రతి సెంటర్లో మీ కొరకు యోగా గురువులు ఉంటారు. వారి వైపు చూస్తూ మీరు ఆసనాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. తరువాత భుజాల్ని కదిలిద్దాం. మీ యొక్క చేతులు రెండు కూడా భుజాలకి సమాంతరంగా తీసుకొచ్చేద్దాం. నిదానంగా శ్వాస తీసుకుందాం. నిదానంగా రెండు చేతుల్ని ముందుకు తీసుకొచ్చేస్తూ ఆ చేతులు క్రిందకి దించేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శరీరానికి విశ్రాంతినిద్దాం. కాళ్ళ మధ్య ఒక అడుగు దూరాన్ని తీసుకుందాం. మోకాళ్ళ చిప్పలకి సంబంధించిన వ్యాయామాన్ని మొదలు చేద్దాం. హ్యాండ్స్ రెండు కూడా భుజాలకి సమాంతరంగా తీసుకొద్దాం. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా మోకాళ్ళ పైకి వద్దాం. అర్ధ ఉత్కుటాసనం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేద్దాం. మరొక్క మారు పునరావృతం చేద్దాం. మరలా శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి లేచి చేతులు రెండు కూడా క్రిందకి దించేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనాన్ని గమనిస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుతూ ఆసన స్థితిలో అలానే ఉందాం. నెమ్మదిగా కాళ్ళ రెండింటిని కూడా కిందకి దించేస్తూ చేతుల్ని నెమ్మదిగా క్రిందకి దించేద్దాం. శరీరానికి విశ్రాంతినిద్దాం. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. అలానే ఉందాం. నిదానంగా శ్వాసని విడిచిపెడుతూ మీ చేతులు రెండు గడ్డాన్ని కింద పెట్టుకుంటూ మకరాసన స్థితిలో ప్రశాంతంగా ఉంటాం. తరువాత ఆసనము శలభాసనము. రెండు చేతులు తొడకండరాల కింద పెట్టుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ మీ గడ్డాన్ని నేలపైన ఉంచుతూ రెండు కాళ్ళని భూమికి ఒక 30 డిగ్రీస్ హైట్లో పైకి రెండు కాళ్ళని మీ యొక్క శరీరాన్ని తాకే విధంగా దగ్గరగా తీసుకొస్తూ భద్రాసన స్థితికి శరీరాన్ని తీసుకువెళ్దాం. ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వరకు అలానే ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిద్దాం. ప్రశాంతంగా విశ్రాంతిగా దేహాన్ని ఉంచుతూ ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వరకు అలానే ఉంటాం. మనసుని ప్రశాంతంగా ఉంచుతాం. లెఫ్ట్ సైడ్ సెంటర్. ఇప్పుడు మెడని భుజానికి సమాంతరంగా తిప్పుదాం. రైట్ సైడ్ మీ గడ్డాన్ని భుజానికి సమాంతరంగా తీసుకువెళ్దాం. సెంటర్. లెఫ్ట్ సైడ్ మరలా తీసుకువెళ్దాం. సెంటర్. రైట్ సైడ్ సెంటర్. లెఫ్ట్ సైడ్. మెడని తలని వెనక్కి వద్దాం. ఆసన స్థితిలో ఒక 5 సెకండ్ల కాలం వ్యవధి ఉంచుదాం. నెమ్మదిగా పైకి లేస్తూ శ్వాసని విడిచిపెట్టేద్దాం. దీర్ఘమైన శ్వాసని మరలా తీసుకుంటూ శరీరానికి విశ్రాంతినిద్దాం. తరువాత ఆసనము త్రికోణాసనం. పాదాల మధ్య ఒక 1 మీటర్ లెంత్ తీసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ అలానే ఉందాం. నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకి తీసుకువెళ్దాం. ఆ చేతుల్ని నెమ్మదిగా క్రిందికి దించేస్తూ శరీరానికి విశ్రాంతినిద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. అలానే ఉందాం.
నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా వజ్రాసన స్థితికి వచ్చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. తరువాత ఆసనము శశింకాసనము. మీ మోకాళ్ళని కొంచెం వెడల్పుగా మనస్సుని శ్వాస మీదనే ఉంచుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉన్నాం. నిదానంగా చేతుల్ని క్రిందకి దించేస్తూ మీ పాదాన్ని కూడా క్రిందకి దించాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచాలి. తరువాత ఆసనము. ఆసన స్థితిలో 1 నుంచి 7 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉందాం. నెమ్మదిగా చేతుల్ని క్రిందకి దించేస్తూ మీ కాళ్ళని కూడా క్రిందకి దించేద్దాం. మరలా బెండ్ చేద్దాం. చెవిని భుజానికి తాకిస్తూ రైట్ సైడ్ మెడని ఉంచుదాం. సెంటర్ లెఫ్ట్ సైడ్ మరొక్కసారి బెండ్ చేద్దాం. సెంటర్ సంగతత్వం సంవదత్వం సంభూమనాంసి జ్ఞానతాం సంభూమనాంసి జ్ఞాన యొక్క పిరదలకు తాకే విధంగా దగ్గరగా తీసుకొస్తాం. మీ కాలి పట్టీలు పెట్టుకునే చోట యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ మీ యొక్క మడమల దగ్గర చేతులతో పట్టుకుంటూ ఆ చేతుల్ని నిదానంగా క్రిందికి దించేద్దాం. మరలా శ్వాస తీసుకుంటూ మరొక్క మారు పునరావృతం చేద్దాం. నెమ్మదిగా చేతులు భుజానికి సమాంతరంగా అక్కడి నుంచి నెమ్మదిగా పైకి తీసుకువెళ్తూ కాలం వరకు అలానే ఉంటాం. నిదానంగా కుడి చేతిని పైకెత్తుతూ ఆ కుడి చేతిని క్రిందకి దించేస్తూ ఎడమ కాలిని ముందుకు తీసుకొస్తూ దండాసన స్థితిలో శరీరానికి విశ్రాంతిని చేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస. కళ్ళని అత్తుకున్నాక కళ్ళు తెరిచి హస్తరేఖల వైపు చూసుకుందాం. నెమ్మదిగా మీ మీ స్థానాల్లో లేచి నిల్చుంటే శరీరానికి విశ్రాంతినిద్దాం. తరువాత మొండేన్ని తిప్పుదాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు కూడా భుజానికి సమాంతరంగా తీసుకొద్దాం. మీ యొక్క కుడి చేతి కూడా నిశ్శబ్దానికి పాటిద్దాం. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఆ శ్వాసని ఆనందంగా విడిచిపెట్టేద్దాం.